ఓ విషయం అడుగుతాను, ఏమనుకోగా? నో ప్రాబ్లం, అడిగేసి. ఆ ప్రియని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పరా బాబు. నిజం చెప్పాలంటే ప్రియ ఆస్తి కోసం. ఫోన్ నీకే. హలో మహేష్, నేను విజేందర్ను మాట్లాడుతున్నాను. అంకల్, ప్రియ ఊరు నుండి రావడానికి ఇంకా సమయం పట్టేట్టుంది. నిశ్చితార్థం డేట్ను పోస్ట్ పోన్ చేద్దాం. ఆలస్యం అవుతున్నందుకు క్షమించు బాబు. నో ప్రాబ్లం అంకుల్, క్యారీ ఆన్. ఎరా ప్రోగ్రామ్ పోస్ట్ పోనా? నమస్తే బాబీ. అశోక్ ఇంట్లో ఉన్నాడా? ఉన్నారు. ఏమండి? రే మీరే. హలో బాస్, లోపల రండి. రండి. బాగుందిరా ఇల్లు. ఏంట్రా ఎంత సడన్ గా ఊడిపడ్డారు? ఒరే, పెళ్లి పార్టీ ఇస్తానంటూ 3 నెలలుగా మురిపిస్తున్నావుగా, అందుకే ఇక లాభం లేదని మేమే నీకు పార్టీ ఇద్దామని పని కట్టుకుని వచ్చాం. ఏరా రమేష్, నీ సినిమా డైరెక్షన్ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? నా కళలు నిజమయ్యే రోజులు వచ్చాయి మామా. బహుసాల్ చెయ్యి బస్ సుర్రాం సుబ్బే. నిజం మామా, చిల్డ్రన్ ఫిలిం తీయాలనుకుంటున్నాను. రవీంద్ర భారతిలో ఓపెనింగ్ పెట్టి నా అభిమాన ప్రజానాయకుడు డి శ్రీనివాస్తో ముహూర్తం క్లాప్ కొట్టిస్తా. అలాగా? స్టోరీ ఎలా ఉందో చెప్పు మామా. చెబుతా విను. అది రవీంద్ర భారతి, భారతదేశ పటం మీద భారతమాత విగ్రహం. ఆ విగ్రహం ముందు కొంతమంది బాలబాలికలుంటారు. రాష్ట్ర మంత్రి డి శ్రీనివాస్ గారు ముహూర్తపు క్లాప్ కొడతారు. అప్పుడే పిల్లలందరూ దేశ సమైక్యత జిందాబాద్ జిందాబాద్ అంటూ జై కొడతారు. ఇద్దరు పిల్లలు జాతీయ పతాకాన్ని చేతబొట్టుకుని నిలబడి ఉండగా మిగతా పిల్లలు పరుగులు తీస్తుంటారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక అనాథ బాలుడు మెట్లపై కూర్చుని ఉంటాడు. ఒక ఉపాధ్యాయుడు ఆ బాలుడి దగ్గరికి వస్తాడు. ఎవరు బాబు నువ్వు అని అడుగుతాడు. మీ అమ్మా నాన్న లేరా అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి చనిపోయారని చెప్తాడు. అప్పుడు ఆ మాస్టారు నాతో వస్తావా అని అడుగుతాడు. వస్తానంటాడు ఆ కుర్రాడు. ఆ వెంటనే రానంటాడు. నీకు చదువు చెప్పిస్తారా అంటూ కుర్రాడిని ఆ మాస్టర్ తీసుకెళ్తాడు. మామా ఇది వర్కౌట్ కాదని ఇంకోటి చెప్పు. అయితే ఆర్ నారాయణమూర్తి లెవెల్లో ఎర్ర సినిమా తీసి ఇట్టు కొడతాం మామా. అది ఓ దండకారణ్యం. ఓ చెట్టుకు విప్లవ నాయకుడు మాధవ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకు దళ నాయకుడు సంపత్ వందనం చేస్తాడు. అందరి చేతుల్లో AK-47 తుపాకులుంటాయి. అమరవీరుల ఆశయాలను సాధిద్దాం అంటూ నినాదాలు చేస్తారు. దళనాయకుడు సంపత్ తుపాకి పైకెత్తి ఫైర్ చేస్తే వెరైటీగా అది పేలదు. పక్కనే ఉన్న స్టంట్ మాస్టర్ని ఎందుకు పేలలేదని అడుగుతాడు. వెరైటీగా ఉంటుందంటాడు ఫైట్ మాస్టర్.
అబ్బే అది ఈ జనరేషన్ వర్కౌట్ కాదు. అయితే ఈ స్టోరీ ఎలా ఉంటుందో చూడు. అయితే ఓ డిఫరెంట్ ఐడియా ఉంది, చెప్పమంటావా? చెప్పుకో మామా, వింటాం. ఈసారి ఓ విలన్ మీద ఓపెన్ చేస్తా. क्या शॉट मारे माम ఈసారి రెడ్డేరా. సారీరా. కాయిన్ ఎప్పుడు వేసావురా? స్ట్రైకర్లు తప్ప. వాడు కొడితే స్ట్రైకర్ ఓల్లో పడింది, వీడు కొడితే ఏకంగా రోడ్డు మీదే పడుతుంది. అసలే టెన్షన్ లో ఉంటే నీ గొడవ అంటారా బాబు? టెన్షన్ తో కాదురా విధవ, అటెన్షన్ తో ఆడితే మనమే గెలుస్తాం. అబ్బే ఓ సాలే కోన్ మారా రే. అసలే ఇలా భారత్ బాగ్ ఏడ బస్సులు గాలిపోయినాయో, ఏడ రైళ్లు పడిపోయినాయనే టెన్షన్తో నేను వార్తలింటుంటే నడుమ మీలో లేదురా. నన్ను కొట్టిన నా కొడుకు ఎవడో చెప్పుండ్రి. చెప్పకపోతే మీ 5గురిని కప్పం చేసి 5 రోజులు బంద్ పెట్టిస్తా. రై నువ్వారా? లేదన్నా. చెప్పు బే, నువ్వేనా? నేను కదన్నా, వీడు. ఈసారి కుదిలేనా అన్నా? సారీ అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్నా సారీ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా చూస్తే కట్టెపల్లి లెక్కున్నావు, ఇరిచేస్తా. ఏమ్రా నువ్వేంద్రా? వీడి దాదాగిరి ఎప్పుడు బంద్ అయిదో మామ. రేయ్ ఒకటేసారి 4 పడాలి, తర్వాత రెడ్డేరా. అమ్మా ఒరే రాజు 5 చాయలు తీసుకురా. ఆ బుక్ లో ఉన్న 10 పేజీల ఖాతా మొత్తం మీదే. ఛాయలు కాదు కదా, నీళ్లు కూడా ఇవ్వను. అర్థమైందా? మీరు ఛాయలు తాగడం తప్ప ఎప్పుడైనా బిల్లు కట్టారా? మీ ఉద్దర ఖాతాలు రాసి రాసి ఈ బుక్ నిండిపోయింది. తీసుకో. రాజన్న, భారత బంద్ ఎందుకు? మన దేశంలో బంద్లు ఎక్కువైతున్నాయి కదా, ఈ బంద్లన్నీ బంద్ చేయడానికి ఈ బంద్ చేస్తున్నారు. రే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీ ఇంట్లో ఎదురు చూస్తుంటారు. బయలుదేరండి. ఓకే మామా, బాయ్. ఓకే, బాయ్ మామా. వస్తాం మామా. గుడ్ నైట్. ఫోన్ మర్చిపోయాడు. అర్చనా, అచ్చు ఏంటి అర్చన, అప్పుడే నిద్రపోయావా? అర్చన కోపం వచ్చింది. నిజంగా కోపం వచ్చిందా? సారీ. అర్చన, అర్చనకు నా మీద చాలా కోపం వచ్చినట్టుంది. సారీ చెప్పాను కదా అర్చన. లే అర్చన. ఎవరు వాళ్ళు? నా ఫ్రెండ్స్. ఆ క్రిమినల్స్ తో ఫ్రెండ్షిప్ ఏంటి? వాళ్ళు క్రిమినల్సా? అవును. ఆ మిగతా 2 గురించి నాకు తెలియదు, కానీ ఆ మహేష్ అన్నవాడు ఉన్నాడుగా, వాడి క్రిమినల్. నిజంగా వాడి గురించి నాకు తెలీదు. రాజు ద్వారా మహేష్ పరిచయం అయ్యాడు. అవును, వాడి క్రిమినల్ అని నీకెలా తెలుసు? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్ అనూష అని ఒక అమ్మాయి ఉండేది. ఇంటర్ పూర్తయిన తర్వాత డిగ్రీ కోసమని అనూష హైదరాబాద్ వచ్చింది. ఈ మహేష్ ఎలా పరిచయం అయ్యాడో గాని అనూషను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేశాడు. పెళ్లి కోసమని ఒత్తిడి చేస్తే అనూషను మాయం చేసి శవం కూడా దొరకకుండా చేశాడు. వాడికున్న పలుకుబడితో కేసును తారుమారు చేసి అమెరికాకి వెళ్ళిపోయాడని తెలిసింది. ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నిజమే, వాడు ఈ మధ్య అమెరికా నుండి వచ్చానని చెప్పాడు. ఇక వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయనని ఒట్టేయండి. ఒట్టచ్చిన, ఇంకెప్పుడు ఇటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను. ఇక పడుకోండి, 4 గంటలకే నిద్ర లేవాలి.